హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ రేవతి. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? సో నేనైతే చాలా బాగున్నాను. సో మన రాజా రాణి తెలుగు ఛానల్లో గత వారం రోజుల నుంచి అయితే వీడియోసే పోస్ట్ చేయలేకపోతున్నానండి. సో ఆల్రెడీ తెలిసిందే, కొంచెం స్కూలు ట్యూషన్ అది ఇది కొంచెం పని లెంత్ ఎక్కువైపోతుందండి. సో దానివల్ల వీడియోస్కి అయితే అసలు టైమే దొరకట్లేదు. అండ్ రోజు అనుకుంటూనే ఉన్నాను, మార్నింగ్ పూట కానీ ఈవినింగ్ కానీ ఒక వీడియోనా చేద్దాము, పోస్ట్ చేద్దాము. సో మన సబ్స్క్రైబర్లు వెయిట్ చేస్తుంటారు. ఎందుకు అంటే ప్రతిరోజు వీడియోస్ వచ్చేటప్పటికి కొద్ది రోజుల నుంచి వీడియోస్ రాకపోవడానికి కారణం ఏంటి అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏదైనా ఒక రెస్పాండ్ ఇచ్చి ఒక వీడియో చేద్దాము అని రోజు అనుకుంటూనే ఉంటున్నానండి. కానీ సమయం అయితే అస్సలే దొరకట్లేదు. సో ఎంత ప్రయత్నించినా కానీ కుదరదు. సో ఈ రోజు ఆ దేవుడి దేవలు అయితే కుదిరింది. ఎందుకు అంటే సో ఇక్కడ వర్షం పడుతుంది, స్కూల్స్కి అయితే హాలిడేస్ ఇచ్చారు. సో అందుకోసం అయితే ఇంకా సరేలే, ఎలాగో ఇంట్లోనే ఉన్నాను కదా అనేసి వీడియోస్ అయితే చేయాలనుకున్నాను. సో ఇదైతే వీడియో అయితే చేస్తున్నానండి. సారీ అండి, రోజు వీడియోస్ చేయలేకపోయాను. అండ్ ఎంత కుదిరితే అంత రెగ్యులర్గా అయితే మీకు కనెక్ట్ అవుతానండి. డైలీ వీడియోస్ చేయకపోయినా కానీ అట్లీస్ట్ వీక్లీ ఒక 2-3 వీడియోస్ అయినా చేయడానికి ప్రయత్నించి పోస్ట్ చేస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ఉండాలి. సో ఇప్పటివరకు అయితే వీడియోస్ చూస్తూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇంకా ముందు కూడా 50Kకి దగ్గరలో ఉన్నారు. ప్లీజ్, అది మీ వల్లే అవుతుంది. నాకు బాగా సపోర్ట్ చేయండి. మనం 50Kకి అతి త్వరలో రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మసాలా బిజినెస్ గురించి ఇంతకుముందు సార్ చెప్పారు వీడియోస్లలో ఏంటి అని. అలాగే నేను కూడా ఇంతకుముందు వీడియోస్ గురించి మొత్తం చెప్పాను. అంటే ఎన్ని గ్రామ్స్ వేయాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేసి మనం ఇంతకుముందు వీడియోలలో చూసుకున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ప్రింటెడ్ అట్టలు ఎక్కడ దొరుకుతాయి అనేసి చాలా మంది కూడా అడుగుతున్నారు. సో ఈ ప్రింటెడ్ అట్టల గురించి కూడా చెప్పానండి. సో స్పెషల్లీ ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలా మందికి ఒక డౌట్ అడిగారండి నన్ను. అక్క, మనం ఈ మసాలా బిజినెస్ లో ప్యాక్ చేసినవన్నీ కూడా మనమే షాప్స్కి వెళ్ళి తీసుకెళ్తాం కదా, మనం ఒక 10 సీట్స్ తీసుకెళ్ళినా కానీ అందులో వాళ్ళ అమౌంట్ అంతా కూడా ఒకేసారి ఇస్తారా? దాంట్లో కూడా ఏమైనా మెథడ్స్ ఉంటాయా? అంటే ఈరోజు కొంచెం, రేపు ఈసారి నెక్స్ట్ టైం స్టాక్ తీసుకునేటప్పుడు కొంచెం అలాగనే ఏమైనా ఇస్తారా అక్క, ఒకసారి మాకు క్లియర్గా చెప్పండి అనేసి మన సబ్స్క్రైబర్లు కొంతమంది కమెంట్స్ చేసి అడిగారండి. సో వాళ్ళకి వేరే వాళ్ళు చెప్పారనమాట. అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదండి, మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఒక 2-3 అడిగి దాని గురించి స్టార్ట్ చేయండి అనేసి చెప్పాను. సో అదే విధంగా మన కొంతమంది సబ్స్క్రైబర్లు వేరే వాళ్ళని అప్రోచ్ చేయారండి. అప్రోచ్ అయ్యి ఇలా ఈ మసాలా బిజినెస్ గురించి కనుక్కున్నారు. సో వాళ్ళకి ఈ విధంగా చెప్పారనమాట. ఏంటి, వాళ్ళు మొత్తం స్టాక్ తీసుకెళ్లి షాప్స్కి ఇచ్చిన తర్వాత అమౌంట్ అంతా ఒకేసారి ఇస్తారు కొంతమంది, ఇంకా కొంతమంది ఏంటి ఆ ప్రాసెస్ ఎలా అనేసి చాలా మంది అడిగారంట. సో ఇంకా అది నాకు కమెంట్ సెక్షన్ అడిగింది. సో నాకు అనుకుంది, ఏదో మంచి పాయింట్ ఉంది, సో మన వ్యూవర్స్ కి కూడా బాగా యూజ్ అవుతుంది అనేసి. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఒకసారి చెప్పానండి, గుర్తుంది నాకు కూడా. సో మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్లు మరీ అడిగారు ఈ కామెంట్స్ గురించి. చాలా రేర్గా అడిగారు అంటే క్వశ్చన్. సో అండ్ చాలా మంది కూడా అడిగారు, ఈ గురించి చెప్పండి, ఒకసారి మాకు క్లారిటీ ఇవ్వండి. సో మేము కూడా ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాము. చాలా మంది కమెంట్స్ చూసి కూడా మన బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ బిజినెస్ చేయడం వల్ల నాకు ప్రాఫిట్ వస్తుంది అని ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఉన్నప్పుడు, మీ ద్వారా నాకు ఒక పని దొరికింది కాబట్టి మీ ద్వారా నేనేం తిరిగి మీకు ఏమి ఇవ్వలేను. కాబట్టి ఒక చిన్న కమెంట్ ఇస్తాను, ఏంటి, అలానా రాజా రాణి తెలుగు ఛానల్ ద్వారా బిజినెస్ చేసుకుంటున్నాను, మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది అని. సో ఆ ఒక్క కమెంట్ చూడడం వల్ల మన సబ్స్క్రైబర్లు చాలా మంది కూడా వాళ్ళలో కూడా తెలియని ఒక ఆతృత, అంటే నిజంగా వస్తుందేమో, ఆ బిజినెస్ చేస్తే బాగుంటుందేమో అనేసి ఒక చిన్న ఉంటుంది. సో ఆ విధంగా అలాగే కమెంట్ అయితే వచ్చింది. సో ఆ కమెంట్ తీసుకున్నాను, ఆలోచించాను, నేను కూడా కనుక్కున్నాను. ఆయన నాకు కూడా ఇంతకుముందు తెలిసిందే, ఏమీ లేదండి. చాలా మంది కూడా మనం ఇట్లా స్టాక్స్ అన్ని కూడా తీసుకొని ఇట్లా వెళ్ళినప్పుడు ఒక 20 అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకైతే మ్యాక్సిమం అమౌంట్ ఇస్తారండి. ఎందుకంటే కొత్త వాళ్ళకి బల్క్లలో ఆర్డర్స్ ఏం తీసుకోరు. అంటే లైక్ 50 కానీ 100s కానీ అలాగేం తీసుకోరు. మ్యాక్సిమం ఏంటి, మనము కొత్తగా ప్యాకింగ్ చేసి ఇచ్చే వాళ్ళకి ఒక 10-50 లేదంటే ఒక 20 వరకు ఇచ్చేస్తారు. సో 20కి అంతగా అమౌంట్ ఎక్కువ అవ్వదు కాబట్టి ఇచ్చేస్తారు. అది కాకుండా బల్కులలో ఎక్కువ స్టాక్ తీసుకొని, అంటే ఒక 100, 200, 250 అంటే పెద్ద హోల్సేల్ షాప్స్ ఉంటాయి. మనకు కిరాణా షాప్స్కే మసాలా బిజినెస్ లో ఉన్న 20 ఐటమ్స్ లోనే 2 తీసుకున్న 40 షీట్స్ అవుతాయి.
రేర్ గా. సో ఆ 40లో తీసుకోరు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ స్టాక్ అయితే అయిపోతుందో అది మాత్రమే తీసుకుంటామే, కానీ ఉన్నది తీసుకొని మళ్ళీ దాన్ని వేస్ట్ చేయం. కాబట్టి లేని స్టాక్ తీసుకుంటాం. ఆవాలో, జీలకర్ర, మెంతులో, ధనియాలో, ఎండుమిర్చియో, కొబ్బరియో, గసగసలో, ఇలాచియో, బిర్యానీ ఆకు, ఇలా ఏదో ఒకటి ఏవైతే స్టాక్ ఉండదో ఈ యొక్క కిరాణా షాప్ లో ఒక 4 to 5 ఐటమ్స్, లేకపోతే ఆ ఒక్కొక్క షీటు 2 తీసుకోవచ్చు. అంటే లైక్ లవంగాలు 2, జీలకర్ర 2, ఆవాలు 2 అలా తీసుకోవచ్చు. ఇది అంత బడ్జెట్ ఎక్కువ అనిపించదు, ఆ అమౌంట్ ఇచ్చేస్తారు. ఇలా కాకుండా పెద్ద పెద్ద హోల్సేల్ షాప్స్ ఉంటాయి, అంటే మనకి కొంచెం తక్కువ ప్రైస్ లోనే ఇస్తారు. కిరాణా షాప్స్ కి, హోల్సేల్ షాప్ కి, ఇంకా పెద్ద హోల్సేల్ షాప్స్ కూడా, అంటే మన చుట్టుపక్కల కూడా కొన్ని హోల్సేల్ షాప్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఎక్కువ స్టాక్ పడుతుంది అంటే వాళ్ళు చిన్న చిన్న షాప్ కూడా వేస్తారు. హోల్సేల్ షాప్స్ ఏం వేస్తారు, కిరాణా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదండి వీధులలో 2-3, వాళ్ళే వచ్చి తీసుకుంటారు, లేదు వాళ్ళే వేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, ఆ హోల్సేల్ షాప్స్ కి బల్క్ లలో మనకి ఇవి ఆర్డర్స్ కావాల్సి వస్తుంది. సో అక్కడ ఏమవుతుందంటే అప్పుడు మనం అమౌంట్ సగం ఇవ్వచ్చు, లేదా ఒక 2 days తర్వాత రావాలి అంటారు. ఎందుకంటే మనకు వచ్చి ఈ వ్యాపారంలో దీనికే ఒక 4,000 పోయినాయి అనుకోండి, కొంచెం వాళ్ళకు కూడా రావాలి కదా. సో అందుకోసమే ఒక 2 days అటు ఇటు తీసుకొని, అది కూడా ఎవరికి అంటే అలా రెగ్యులర్ కస్టమర్ వస్తున్న వాళ్ళకి, నమ్మకంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ కొంచెం బాండ్ రిలేషన్షిప్ అయితే ఉంటుందండి. సో కొత్త వాళ్ళని వచ్చేసి సరే రేపు తీసుకో అంటే ఎవరు తీసుకుంటారు, తనకు తెలియదు. సో అలా కాకుండా కొంచెం మన బిజినెస్ స్టార్ట్ చేస్తూ వాళ్ళకి మన మధ్య కొంచెం మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ నమ్మకం కుదిరితే అప్పుడు సరే అన్న ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక 5,000 స్టాక్ ఇచ్చారు కదా, ఒక 3,000 ఇస్తాను, మిగతా 2,000 ఒక 2 days 3 days తర్వాత ఇస్తాను అంటాం. సో మనకు తెలుసు నమ్మకం వచ్చింది మన మీద, కాబట్టి సరే అంటాం. అక్కడ యాక్చువల్గా ఏంటి, మనకు రావాల్సింది వచ్చేసి ఉంటది, కానీ అదేంటి, అది ఎక్స్ట్రా, ఇండైరెక్ట్ చెప్తున్నాం అది ఎక్స్ట్రా. సో అది తెలిసిన వాళ్ళు కాబట్టి ఎలాగైనా వస్తుంది. సో ఈ విధంగా అయితే కూడా ఈ బిజినెస్ అయితే రన్ అవుతుంటదండి. సో కేర్ఫుల్ గా హ్యాపీగా చేసుకుంటే మంచి బిజినెస్ చేసుకోవచ్చు. స్పెషల్లీ లేడీస్ కండి, చాలా మంది ఇంటికాడే కూర్చున్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. అండ్ మంచిగా అందరూ చెప్తున్నారు చూడండి, ఇది లేడీస్ కూడా చాలా మంది చేస్తున్నారు మన ఛానల్లో, బాగా చేసి మంచిగా మనీని కూడా ఎర్న్ చేసుకుంటున్నారు. సో మంచి ప్రాఫిట్ ఉన్న బిజినెస్ అయితే ఈ మసాలా బిజినెస్. మీకు ఇంకా ఏమైనా బిజినెస్ గురించి డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కూడా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. సో రెగ్యులర్ గా వాచ్ చేయండి. మీకు వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తో మనం ముందుకు వెళ్తాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.